అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ టెక్స్. ఈరోజు అంగన్వాడీల్లో కొలువుల పండుగ అనే ఒక ప్రధాన వార్త అయితే మనకు ఇక్కడ కనిపిస్తుంది. వీటికి సంబంధించి మనం డీటెయిల్ చూసుకున్నట్టయితే 14,236 పోస్టుల భర్తీకి సర్కార్ అయితే ఆమోదం లభించింది. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక ప్రతి జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. మరి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్ పోస్టులు అయితే 6,399, అదేవిధంగా హెల్పర్ పోస్టులు వచ్చేసి 7,837. ఇవి రెండు కలిపి 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అయితే శనివారం సంతకం చేయడం జరిగింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో అయితే వెలువడడం జరుగుతుంది. ఎప్పుడంటే మనకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే జారీ అయితే చేస్తారు. చిన్నారులు, గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించే ఉద్దేశంతో అయితే ఈ యొక్క పోస్టుల భర్తీకి అయితే శ్రీకారం చుట్టింది. అయితే వీటికి సంబంధించి ఏంటంటే రాష్ట్రంలో మొత్తం 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రతి కేంద్రంలో టీచర్తో పాటు అయితే ఒక హెల్పర్ అనే వారైతే ఉంటారు. అయితే ఇంతకుముందు గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు అయితే రాజీనామా చేయడం, దాంట్లో అదేవిధంగా ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బందికి అయితే కొరత అయితే నెలకొందంటే తక్కువ అయితే అయ్యారు. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే 65 ఏళ్ళ వయసు నిండిన చాలామంది పదవి విరమణ అయితే కంప్లీట్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ళ వయసు దాటిన వారు కూడా ఇక్కడ 3,914 మంది అయితే ఉండడం జరిగింది. సో అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ పదవి విరమణ చేస్తున్న ఈ పోస్టులను కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నందుకైతే మనకు గవర్నమెంట్ నుంచి అయితే అనుమతి అయితే లభించింది. మరి ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అర్హత అయితే తప్పనిసరి అయితే మనకు చెప్తున్నారు. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన అయితే ఉండేది. ఇప్పుడు కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం అయితే టీచర్తో పాటు హెల్పర్ కూడా కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం అయితే ఉండాలి. ఇక్కడ మనం చూసుకోవచ్చు, టీచర్కి ఇంటర్మీడియట్, అదేవిధంగా హెల్పర్కి కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకు డీటెయిల్డ్గా అయితే నోటిఫికేషన్ వచ్చాక అయితే ఇంకా మరిన్ని వివరాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ ఖచ్చితంగా అయితే ఈసారి ఇంటర్మీడియట్ అర్హతలు అయితే తప్పనిసరి అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి వయో పరిమితి వచ్చేసి ఏజ్ అయితే 18 నుండి 35 ఏళ్ళుగా అయితే మనకు కేంద్రం అయితే పేర్కొంది. అయితే దీంట్లో నోటిఫికేషన్ ద్వారా కాకుండా మనకు ఏంటంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీలో ఒక 50% సహాయకులకు కేటాయించాలి. అంటే ప్రస్తుతం పనిచేస్తున్న హెల్పర్స్లో టీచర్లుగా పదోన్నతి అయితే పొందుతారు. మరి ఈ విధంగా పదోన్నతి పొందాలంటే వారికి కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే అర్హత కలిగి ఉండాలి. ఈ విధంగా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్న సహాయకులు ఇప్పుడు పదోన్నతి పొందేవారు ఒక 567 మంది అయితే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ అయితే గుర్తించడం జరిగింది. వీరందరికీ కూడా పదోన్నతులు అయితే లభిస్తాయి. ఇక్కడ మనకు చూసుకోవచ్చు, పదోన్నతి పొందాలంటే కూడా ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే అర్హత కలిగి ఉండాలి. ఈ విధంగా చాలామందికి లేదు కాబట్టి వారందరూ అయితే ఇక్కడ ప్రమోషన్ అయితే పొందలేరు టీచర్లుగా. ఓకే, మొత్తం ఖాళీలు ఎన్ని ఉన్నాయి కూడా చూసుకోవచ్చు. మనకు పదవి విరమణ చేస్తున్న వారు 3,914 మంది, టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు అంటే హెల్పర్ నుంచి టీచర్కు ప్రమోషన్ పొందేవాళ్ళు 567, ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 1,918, ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టు సహాయకులు వచ్చేసి 7,837. మొత్తం భర్తీ చేసే పోస్టులు ఏంటంటే 14,236 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ జిల్లాల వారీగా కూడా గుర్తించిన ఖాళీలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక వీడియోను పాస్ చేసి మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చాక క్లియర్గా మనకి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, మనకు ప్రతి జిల్లా నుంచి ఎన్ని పోస్టులు ఉన్నాయని మనకు అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ వస్తే జిల్లాల వారీగా మనకు ఒక క్లియర్ కట్గా ఉంటుంది. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చాక నేను క్లియర్గా మరొక వీడియో అయితే చేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఓకే, వీడియోని లైక్ చేసి తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.